ఓకే. నేను, కృష్ణుడు ఇప్పుడు ఇద్దరు ఒకటే. కానీ ఆయనకి కొంత నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి ఆయన దేవుడిలాగా పిలువబడుతున్నాడు. అని నేను దేవుడు నా అనొచ్చు తప్ప అమ్మ ఇంతెందుకు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏదైనా ఒక దాన్ని చిన్న ఐటెం గురించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరన్నా సడన్గా తీసుకొచ్చి ఇస్తే అబ్బా దేవుడు లాగొచ్చి హెల్ప్ చేశారండి అంటావా అనవా? అంటాం. మరి మరి తన మనసుని 90% 99% పక్కన పెట్టేసి ఆ, ఇది ఆఖరి గోచి కూడా ఎదుటి వాళ్ళ కోసం రమణ మహర్షి పెట్టుకున్నాడు తప్ప తన కోసం గోచి కూడా అవసరం లేదు. బాడీ కాన్షియస్నెస్ లేదు. అది ఏదన్నా నలుగురికి ఏమన్నా చెప్పటం జరిగిందంటే అది నలుగురికి మేలు కోసం చెప్పాడు కానీ తనేదో పొందాలని చెప్పాల. ఏదో ఊరు వెళ్ళి ఆ ఊరు చూడాలి ఈ ఊరు చూడాలని ఏది అనుకోలే ఆయన. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, ఏ బట్టలు లేకుండా ఏది లేకుండా ఉన్నాడు. కేవలం శరీరం అవసరాన్ని బట్టి వేసుకున్న 99% పైన చెప్పలేము ఎంత పర్సెంటేజ్ ఆయన మనసుని జయించాడు. కాబట్టి మనసు లేనప్పుడు ఉన్నదే భగవంతుడు. మనసు లేనప్పుడు ఉన్నదే భగవంతుడు. అయితే మరి సాయిబాబా, శివుడు వీళ్ళందరూ ఎవరు? ముందు సత్యసాయిబాబా గురించి చెప్తాను. సత్యసాయిబాబా ఆయన ఎక్కువగా నేను భగవంతుడని కూడా ఆయన చెప్పేవాడు. ఆయన కూడా చెప్పేవాడు. అయితే ఒకరోజు సత్యసాయిబాబా వాళ్ళు ఆయనకి బాగా ఆయన నమ్మిన భక్తుడు ఒకరోజు వచ్చి బాధతో బాబా బాబా భగవాన్ భగవాన్ భగవానే అంటారు ఆయన. అంటే మా ఫ్రెండ్స్ మీ గురించి చెప్తుంటే ఎవరు నమ్మటం లేదు. మీ సాయిబాబా భగవంతుడు లాంటి వాడు అంటే మేము నమ్ముతాం కానీ భగవంతుడు అంటే మేము నమ్మము అని కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదంటే అప్పుడు సత్యసాయిబాబా చెప్పిన మాట ఏంటంటే, అరే పిచ్చోడా, నేను భగవంతుడే, నువ్వు భగవంతుడే, నీ ఫ్రెండ్స్ కూడా భగవంతుడులే, అందరిలో భగవంతుడు సమానంగానే ఉన్నాడు. మరి నేను భగవంతుడని నేను స్పష్టంగా తెలుసుకున్నాను, నా మూలం భగవంతుడే అని తెలుసుకున్నాను. కానీ మరి మీ ఫ్రెండ్స్ సంగతి పక్కన పెట్టు, మరి అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్తానే ఉన్నాను కదా, నీలో కూడా ఉన్నాడు కదా. ఇన్ని రోజులు నన్ను ఫాలో అవుతున్నా నువ్వు, ఇన్నిసార్లు నా మాటలు నువ్వు, నేను కూడా భగవంతుడని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? నువ్వే గుర్తించకపోతే వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు? అండర్స్టాండ్? ఇది ఆయన అన్నమాట. అలానే సిద్ధి సాయిబాబా కూడా, కాకపోతే ఈ యొక్క జ్ఞానాన్ని అంటే జ్ఞానం యూనివర్సల్ జ్ఞానాన్ని అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే అంత ఆనందంగా ఉంటారు, అంత తృప్తిగా ఉంటారు, అంత ధైర్యంగా ఉంటారు, దీనికి బాధపడకుండా ఉంటారు. ప్రశాంతంగా ఉండటం వల్ల తెలియని క్రియేటివిటీ ఒక్కొక్కటి మనసులో స్ఫురిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అవునా? అప్పుడప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఐడియాస్ వస్తాయి. టెన్షన్ పడ్డప్పుడు ఎగ్జామ్స్లో కూర్చున్నప్పుడు టెన్షన్ పడి తప్పుడు ఆన్సర్స్ రాయట్లా అప్పుడప్పుడు మనం వచ్చింది కూడా మర్చిపోయి ఉండలేదు. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు రాస్తున్నప్పుడు ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు చదివినయో గుర్తొస్తామంటాయి. అవునా? ఇలానే వాళ్ళు భయం లేదు, బాధ లేదు, వెళ్తూ లేదు. ఎందుకంటే భగవంతుడు అంటే సత్యాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి అంతటి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అసలు భగవంతుడి లక్షణాలు ఏంటి ఎట్లా అనేది వాళ్ళు అర్థం చేసుకొని భక్తులకి రకరకాలుగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా వాళ్ళు తెలియజేశారు. అందరూ ఒకే పద్ధతిగా తెలియజేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి రొట్టె పెడితే బాబా నీకు తక్కువ రొట్టెలు తెచ్చాను, తక్కువైపోయినాయి ఏమనుకోవద్దు మధ్యలో ఒక్కొక్క అంటే అని నా పొట్ట ఆల్రెడీ నిండిపోయింది కదా, నాకు పెట్టావు కదా అక్కడ, ఆ కుక్కలో ఉంది ఎవరనుకున్నా, నేను కాదు అక్కడ ఉంది అని ఆడే అమ్మా ఇట్లానా అని ఇది తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు తన స్టైల్లో ఆయన అట్లా అందించాడు. రామకృష్ణ పరమహంస ఆయన ఇంకొక స్టైల్లో దేవి పేరుతో రకరకాల పేర్లతో అందించాడు. అవునా? మరి వివేకానందులు ఎంత జ్ఞానాన్ని పొంది ఎట్లా మాట్లాడారు అంటే ఇల్లు డిఫరెంట్ ఈ సత్యాన్ని అంటే భగవంతుడిని, సత్యమన్నా భగవంతుడన్నా పరమాత్మ అన్నా పరబ్రహ్మన్నా ఒకటే. అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా శివుడు ఆయన రూపంలో, వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో నేను భగవంతుణ్ణి అని వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పుడు దేవుళ్ళలాగా ఉన్నారు అంటారా? అంటే లోక కళ్యాణం కోసం ఇప్పుడు మనం అంటున్నాం కదా, కొంచెం సాయం చేస్తేనే దేవుడిలాగా వచ్చాడని అంటున్నాం కదా మనం. అదే ఇంకా నలుగురికి ఉపయోగపడటమే వాళ్ళ జీవితం మొత్తం అనుకున్న వాళ్ళని ఇంకా ఎంతగా ఎన్ని మాటలతో అనొచ్చుగా, తప్పులేదుగా. దేవుడిలాగా వచ్చావు, నేను నిజంగా దేవుడేనయ్యా, భగవంతులాగా వచ్చావు, నువ్వు భగవంతుడేనయ్యా అని అంటంలో తప్పు అయితే పట్టకూడదు కదా మనం. కానీ భగవంతుడు ఎవ్రీవేర్. కానీ ఆ లక్షణాలు ఏంటి? ప్రేమ, కరుణ, జాలి, ధైర్యం ఇవన్నీ ఉంటే అవి భగవంతుడి లక్షణాలు.
భయం, బాధ, వెలితి, అసంతృప్తి, కోరికలు ఉంటే అది రాక్షసుల లక్షణాలు. సత్యాన్ని, దేవుడిని, భగవంతుని మనలో ఉన్న సత్యం అంటే సత్యాన్ని గుర్తించామంటే ఆ సత్యం ఎవ్రీవేర్ అండ్ విత్ ఇన్ అస్ ఆల్సో. మన మూలమే సత్యమైనప్పుడు, మన మూలమే భగవంతున్నప్పుడు దాన్ని ఎంతగా గుర్తిస్తే అంత శక్తి, అంత ధైర్యం ఉంటుంది కాబట్టి, అంత ప్రశాంతత ఉంటుంది కాబట్టి, అందరు ఆనందం ఉంటుంది కాబట్టి, అలా గుర్తించిన వాళ్ళు ఉన్నతంగా జీవిస్తారు కాబట్టి, చిన్నదానికి పెద్దదానికి చెల్లించరు కాబట్టి భయాలు ఎక్కడ ఉంటే బాధ అంటుంది. ఆఖరికి ఇంతెందుకు, సింపుల్గా భగత్ సింగ్ దేశం కోసం ఫైట్ చేసి ఉరిశిక్ష ఇస్తే నువ్వు క్షమించమని అడుగు, వదిలేస్తాం, తక్కువ శిక్ష చేస్తామంటే నేను అడగను. నేను క్షమించమని అడిగితే నేను తప్పు చేసినట్టు అవుతుంది. నా దేశం కోసం, నా ప్రజల కోసం నేను చేసిన పని తప్పెట్టవుతుంది. నేను కనుక క్షమాపణ చెబితే యూత్ అంతా బలహీన పడిపోతారు. ఈ శరీరం ఇవాళ కాదు రేపు పోతుంది. సకల దేవతలు సహాయం చేసిన ఈ శరీరం ఉండేది కాదు. అన్ని కోట్ల మంది సహాయం చేసిన ఈ శరీరం ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాల నుండి పనికిరాని జీవితంగా లిమిటెడ్ ప్రయోజనం కలిగించే బదులు ఎంటైర్ భారతదేశంలో ఉన్న యూత్ మొత్తానికి, యువకులందరికీ శక్తిని కలిగించే ఒక పని చేస్తే ఇది ఇన్ని రోజులు ఉంటే ఏంటి అని ముగ్గురు ఫ్రెండ్స్ కూడా క్షమాపణ చెప్పకుండా చచ్చిపోవటానికంటే దే నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఫియర్ ఆర్ పెయిన్, అంటే దుఃఖాన్ని కానీ భయాన్ని కానీ వాళ్ళు ఉరిశిక్షణ టైంలో కూడా అనుభవించలేదు. మనమేమో 24 గంటలు ఏమవుతుందని భయపడుతూ భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నాం. ఫీర్ ఈజ్ డెత్, ఫీర్ ఈజ్ సిన్, ఫీర్ ఈజ్ అన్రైటియస్నెస్. భయమే మరణము, భయమే పాపము, భయమే నరకం అని వివేకానందుడు ఎంత సింపుల్ భాషలో కూడా చెప్పాడు కదా. మరి ఈ కోరుకొని ఇది మనం ఏర్పరచుకుంటే వచ్చేయే కానీ భయాలు కానీ బాధ కానీ ఎవరు కూడా నేను బుద్ధి లేదు, మీకు ఈ మాత్రం తెలియదా అంటే మీరు బాధపడవచ్చు, స్టన్ అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు, దీని వెనక ఏముందన్న ఆలోచన చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఏ బాధ వల్ల ప్రయోజనం లేదో ఆ బాధపడుతూ ఉంటే బాధను అనుభవిస్తున్నావు, కోరుకొని బాధను అనుభవిస్తున్నావు. దానివల్ల ఫర్దర్గా నీ ఉన్న తెలివి కూడా కొంచెం డౌన్ అయిపోతుంది, నష్టమే జరుగుతుంది. సో ఎక్కడ ఏం జరిగినా ఎదుటి వాళ్ళు నిన్ను మెచ్చుకున్నా, అవమానించినా బాధపడటమా పడకపోవటం అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ అవర్ చాయిస్ అనేది మనకు తెలియదా? తెలుసు. ఒక టీచర్ క్లాసులోకి వెళ్ళి ఒక్కోసారి హెడ్ మాస్టర్ ఆ టీచర్ని దిగితే టీచర్ వీళ్ళ క్లాసులో అందరినీ పిచ్చ తిట్టేస్తే కొంతమంది ఏమో అనవసరంగా తిరుగుతుందని బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అసలు పట్టించుకోకుండా తలంచుకొని నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకో రకంగా బాధపడుతున్నారు. ఏంటి ఏమై ఉంటుంది టీచర్కి, ఎప్పుడు ఇట్లా తిట్టదే అని అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ని రకాలు జరుగుతుంటే మరి నిజంగా టీచర్ తిట్ల వల్లే బాధ కలిగితే అందరూ సమానంగా బాధపడాలి. అట్లా జరగట్లేదు కదా. జరుగుతుందా? పైపెచ్చు ఇద్దరు పిల్లలు ఆమె తిట్టి కొంచెం వరండాలోకి వెళ్ళితే బయటికి ఆమెతో పాటు బయటికి వెళ్ళి టీచర్ ఏమైంది అంటే వాళ్ళు గ్రహించారు టీచర్ మనసులో ఏదో బాధ ఉన్నది, ఏదో ఒత్తిడి ఉన్నది. ఆ బాధ ఒత్తిడితోనే ఆమె ఈరోజు ఇట్లా అందరిని తిడుతుంది అని. వాళ్ళు తిడుతుందనే తక్కువతనాన్ని కానీ బాధను కానీ వాళ్ళు అనుభవించాల. పైపెచ్చు ఏం బాధపడుతుందని గుర్తించడం వల్ల వాళ్ళ మనసులో టీచర్ ఎడల ప్రేమ, కరుణ, జాలి, ఆ బాధను తగ్గించాలని బాధ్యత, సర్వశక్తులు పెరుగుతున్నాయి వాళ్ళలో. వేరే వాళ్ళ బాధపడే వాళ్ళకి బాధగా పెరుగుతుంది, టీచర్ మీద కోపం పెరుగుతుంది, రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. సో మరి ఇన్ని రకాలు ఉంటే మరి టీచరు మరి వాళ్ళల్లో అంత జ్ఞానాన్ని పెట్టి పెంచినట్ట, వీళ్ళకి బాధ కలిగించినట్ట, పట్టించుకోకుండా తలంచి నవ్వుకుంటుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలిగించినట్ట ఏంటి అంటే ఏది జరిగినా సరే సమస్య ఏంటి, దాని వెనక బాధపడటమా బాధ్యత స్వీకరించటం అనేది ఛాయిస్ మన చేతిలో ఉంది. బాధపడితే బాధ్యత తెలియదు, బాధ్యత ఉంటే బాధ తెలియదు. ఎన్ని కామన్ సెన్స్. భగవద్గీతలో చెప్పింది ఇదే మాట. నీకు ఏమి జరిగినా బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. ఏ బాధను నువ్వు కోరుకుంటున్నావో, ఏ భయాన్ని నువ్వు కోరుకుంటున్నావో, ఏ బాధ కోరుకోవట్లేదో, ఏ బాధపడటం వల్ల భయపడటం వల్ల ఉన్న శక్తులన్నీ నాశనమై ఇంకా నష్టాన్ని అనుభవిస్తావో ఆ బాధపడే హక్కు నీకు లేదన్నాడు. కానీ బాధపడొద్దనే మాట భగవాన్ వాచ కాదది. సో మనం కోరుకోవట్లేదు, భగవంతుడు నీకు ఈ హక్కే లేనప్పుడు భగవంతుడు కలిగిస్తాడా మనలో? మరి ఎవరు కలిగిస్తున్నారు? ఎదుటి వాళ్ళ కాదు, మనమే. 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో 2వ లైను, ఆత్మ ఏవహి, నిశ్చయముగా నీ మనసు మాత్రమే, ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన,
నిశ్చయముగా క్లియర్గా నీ మనసు మాత్రమే నీ శత్రువు, నీ మనసు మాత్రమే నీ మిత్రుడు. అయింది ఏదో అయింది, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి అంటే శతకోటి సమస్యలకి అనంత కోటి పరిష్కారాలు లోపల నుంచే వస్తాయి. ఏం చేయాలంటే ఇట్టెందుకు అయిందంటే యు ఆర్ డినయింగ్ ది ట్రూత్. అంటే జరిగిపోయిన దాన్ని ప్రపంచంలో ఏ శక్తి మార్చలేదు, 800 కోట్ల మంది కూడా మార్చలేదు, చక్కల దేవతలు కలిసి కూడా మార్చలేరు జరిగిపోయిన దాన్ని. అయినా ఇట్టెందుకైంది అని అనుకుంటుంటే 2 ఎంటుకలు రాళ్ళ కింద పడ్డా కూడా విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఏమైపోతానంటే ఇంకా 4 ఎంట్రుకలు ఊడిపోతాయని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఏమైపోతాను అంటే అనుకోకూడదు అంటారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని అది ఆలోచించడం. ఎంట్రుకలు రాలిపోయినాయా, ఓకే రాలిని, ఎందుకు రాలిని, ఇట్టెందుకైంది నాకెందుకైంది అని కాదు, ఎందుకు రాలిని, మళ్ళీ రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తేనే తెలియ పెరుగుతుంది. ఇట్టెందుకైందంటేనే బాధ కలుగుతుంది, ఏమవుతానంటే భయం కలుగుతుంది. అసలు మీరు కాదు, ఇక్కడ కూర్చున్న 100 మంది మన శర్మ గారు జాతకాలు చెబుతారు కదా, నాకు ఒక్క జాతకం వచ్చు, నేనేమవుతాను అని అడగండి, అన్ని శరీరాలు నాశనం అవుతాయి అని చెప్తాను నేను గ్యారంటీగా. దిస్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా, సకల దేవతలు కూడా ఈ శరీరాన్ని కాపాడలేరు. కాబట్టి జ్ఞానం ఉన్నవాడు ఈ శరీరం పోయే లోపల దీన్ని ఆరోగ్యంగాను బలంగాను మెయింటైన్ చేసుకుంటూ జ్ఞానాన్ని ఆర్జిస్తూ మనసులో బుద్ధిలో, సో ఆ జ్ఞానాన్ని ఈ సరైన శరీరంతో మ్యాక్సిమం ఈ శరీరం పోయే లోపల 10 మందికి ఎలా ఉపయోగపడాలని ఆలోచన చేసేవాడికి ఇట్టెందుకని నేను బాధ ఉండదు, ఏమవుతానని భయం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం పోతుందని ప్రిపేర్ అయ్యే సత్యం కదా అది. కాబట్టి భయం ఉండదు, బాధ ఉండదు. అప్పుడు ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సర్వశక్తులు నీలో ఉంటాయి, జీవించడం జరుగుతుంది. లేకపోతే ఏమవుతాను అంటే బతకడం జరుగుతుంది. ట్రైంగ్ టు అవాయిడ్ డెత్ ఈజ్ బతకటం. సో లివింగ్ విత్ లవ్, హ్యాపీనెస్, పవర్, పీస్ అనేది రియల్గా జీవించటం. లివింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సర్వైవింగ్.